ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడి గత దినములన్నీ కాపాడి సజీవుల గురించి ఈరోజు ఈ విధంగా ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు చక్కటి కృపను అనుగ్రహించి ఉన్నాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత దినములలో 3 రోజులు జరిగిన ఆ మీటింగ్స్ కూడా దేవుడు అద్భుతంగా జరిగించాడు. 3 రోజుల వర్తమానాలు కూడా మునుపెన్నడూ లేని విధంగా దేవుడు ఉజ్జీవంగా 3 సేవకుల ద్వారా ఆయన అభిషేకించి మాట్లాడి ఉన్నాడు. కాబట్టి చాలామంది ఆ మీటింగ్లకి వచ్చారు, దేవుని ఆరాధించారు, దేవుని వాక్యాన్ని విన్నారు. నిశ్చయంగా వారిని బట్టి నేను సంతోషిస్తున్నా. ఒకవేళ రాలేకపోయి ఉంటే ఆ వర్తమానాలు యూట్యూబ్లో ఉన్నాయి. ఆరాధనలో పాటలు వర్తమానాలు అన్నీ కూడా 3 గంటలకు సంబంధించినవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టబడ్డాయి. అవి మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కేవలం మీటింగులు కాదండి, మీరు పోగొట్టుకున్నది దేవుని ప్రత్యక్షత సన్నిధి కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళు వర్తమానాలు చేస్తే 3 దినములు కూడా కొన్ని సందర్భంలో ఒంటి మీద ఈ వెంట్రుకలు నిక్కబొడుచుకున్నట్లుగా ఆ వర్తమానాలు చెప్తున్నప్పుడు అలా జరుగుతూ ఉంది నా జీవితంలో. నేనైతే వాక్యం అయిపోయే వరకు అటు ఇటు తిప్పటము, దిక్కులు చూడటం ఏమీ చూడలే. ఆ స్టేజ్ మీద ఉన్న సేవకులు మాత్రమే చూశాను. మీరు గమనించి ఉంటారు. ఎందుకంటే నేను ఈ విధంగా వర్తమానాలు ఈ విధంగా చెప్తారు అనుకోలే. కారణం ఏంటిదంటే ఆ 3 వర్తమానం నేను ఎప్పుడు వినలేదండి. చూడటం చూస్తూ ఉంటాం, మీటింగ్లో కలుస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు వినలేదు. ఈసారి నేను చాలా ఆలోచించాను, అసలు మీటింగ్లు ఎలా జరుగుతాయి, మీరు వర్తమానాలు ఎప్పుడు వినలేదు, ఏ విధంగా చెప్తారు ఏంటిదని ఆలోచించాను. నిజముగా మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. అక్కడ వాడుకునేది ఎవరంట? దేవుడు. నేనేదో ఆలోచించాను, కానీ దేవుడు అభిషేకించాలని వాడుకుంటున్నప్పుడు నేనెందుకు ఆలోచించాలి? నిజముగా 3 సేవకులు కూడా ఒకరోజు బాగా చెప్పారు, ఒకసారి బాగా చెప్పలేదు అని కాదు, కానీ 3 కూడా ఒకే విధంగా అద్భుతంగా ఆయన చేత వాడబడి ఉన్నారు. హల్లెలూయా. నిశ్చయముగా దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు కూడా నేను ఆ మీటింగ్లో మర్చిపోతలేకపోతున్నాను. ఎందుకంటే ఇలా జరుగుతాయని నేనైతే ఊహించలేదండి. దేవుని కృపను బట్టి మాత్రమే అవి జరిగినాయి. వాతావరణం కూడా దేవుడు అనుకూలపరిచారు. మీటింగ్లు అయిపోయిన తర్వాత నుంచి ఇక వాతావరణం మారుతూ ఉన్నది. కేవలము దీనికోసం ప్రాముఖ్యంగా ప్రార్థన చేశాం. ఎందుకంటే ఆ మీటింగ్ల ముందులో తెలిసింది 4 రోజులు వర్షాలు ఉన్నాయని తెలియపరిచారు. అయినా సరే సిద్ధపడ్డా, మందిరంలో అయినా పెడదాం, మీటింగులు మాత్రం ఆగే పరిస్థితి లేదు అని సిద్ధపడి ముందుకు వెళ్ళాము. నిజముగా దేవుడు సహకారిగా ఉండి వెనువంటి ఉండి నడిపిస్తూ అవన్నీ కూడా జరగడానికి దేవుడు చక్కటి కృపను కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథము, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ పగటి కాల శ్రమల చూడబోయేది ఏంటిదంటే ఫలము. దేవుడి మాట ద్వారా మనందరితో మాట్లాడును గాక. మనం చదివిన మాట మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఇంత మొదలు మనం నేర్చుకుని ఫలించాలి అని. అది ఫలించడము, ఇది ఫలము. అది వేరు, ఇది వేరు. కాబట్టి మనం నేర్చుకుంటున్న మాట ఫలము ఎలా కలుగుతుంది అన్న విషయాలు నేర్చుకుందాం. ఏం చేస్తే దేవుడు ఫలమునిస్తాడు. ఇక్కడ రాయబడుతుంది, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలంట? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి ఏం చేస్తాడంటే నీకు ప్రతిఫలం ఇస్తాడు. మన జీవితానికి మొదటిగా కావాల్సిన ఏంటంటే ప్రతిఫలము కావాలి. ప్రతిఫలము కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
దేవుడి దగ్గర మొరపెట్టాలి, దేవుడి దగ్గర విజ్ఞాపన చేయాలి. ప్రార్థన అనగా ఏంటిది? ఆ అధ్యాయంలో రాయబడుతున్నది. కొంతమంది మనుషులు చూడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది మనుషులు ఎదుట మేము ప్రార్థనా పరులమని తెలియపరచడం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనుషులు ఎదుట చేసే ప్రార్థనలు ఏమిటి అంటే మేము గొప్పవారమని తెలియపరచడానికి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనుషులు కనబడవలనని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రార్థనలు ఏమి కూడా మీరు చేయవద్దు. ఏ విధంగా ప్రార్థన చేయాలంటే దేవునికి మాత్రమే వినబడినట్లుగా, దేవుడు మాత్రమే చూచున్నట్లుగా, దేవునికి మాత్రమే ఆయన మనకు తిరిగి ప్రతిఫలం ఇచ్చినట్లుగా మన ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుడు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. వారి జీవితానికి దేవుడు ఇటువంటి ప్రతిఫలం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనం ప్రార్థన చేసేది ఎవరికండి? చెప్పండి, ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. ఆలకించేది ఎవరు? దేవుడే. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడే. మనం విజ్ఞాపనలన్నీ కూడా ఆలకించి వాటి నుంచి తప్పించి విడిపించేవాడు ఎవరు? దేవుడే. మనం ఎవరికి చేయాలి ప్రార్థన? దేవుడికి చేయాలా? మనుషులు ఎదుట కనబడాలని గొప్పగా చేయాలా? దేవుని ఎదుట మాత్రమే మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన వినివాడు ఆయనే, ఆలకించువాడు ఆయనే, మన వరలు వినివాడు ఆయనే, ప్రతిఫలం ఇచ్చువాడు ఆయనే, మనల్ని విడిపించువాడు ఆయనే, మన జీవితాలు తప్పించువాడు ఆయనే. ఇట్టి విధంగా దేవుడి కార్యములు చేస్తున్నప్పుడు మనం మనుషులకి కాదు ప్రార్థన చేయవలసింది, మన మనుషులు ఎదుటి కాదు వేడుకొనవలసింది. మన మనుషులు కనబడాలని మేము ప్రార్థనా పరులమని తెలియపరచడానికి కాదు. మన ప్రార్థన వినివాడు ఆయనే, మన జీవితాలకి ప్రార్థన ఆలకించేవాడు ఆయనే. అటు మరల నుండి మన జీవితాలు అంగీకరించేవాడు ఆయనే. మనుషులు కాదు మన ప్రార్థన ఆలకించేది, మనుషులు కాదు మనకు ప్రతిఫలం ఇచ్చేది, మనుషులు కాదు మన విజ్ఞాపనలు ఆలకించేది, కేవలం దేవుడు మాత్రమే. అందుకని చెప్తున్నాడు, మీరు దేవుని ఎదుటికి వెళ్ళి ఆయన చూస్తున్నట్లుగా ఆయనకు మాత్రమే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎవరైతే ఆయన ఎదుట ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారో వారి ప్రార్థన అంగీకారము. ఒకవేళ మనుషులు ఎదుట చేసిన ప్రార్థన అంటే వారికి అప్పుడే ప్రతిఫలం లభించేసింది. ప్రతిఫలం అంటే ఇక దేవుడు వారి ప్రార్థన అంగీకరించకపోవచ్చు, వారి మొరలు దేవుని వినకపోవచ్చు. ఎందుకంటే వారు మనుషులు కనబడవాలనని, మనుషులకు తెలియవాలనని వారు ప్రార్థన చేస్తారు, ఫలము పొందుకున్నారు. కానీ విలువైన శ్రేష్టమైన ఫలము పొందుకోవాలంటే దేవుని దగ్గర ఉన్న మన జీవితంలో ఆయన చూస్తున్నట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకి ప్రతిఫలము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకి మోషే చెప్తున్న మాట ఆఖరి దినములలో, ఇశ్రాయేలీయులారా, మీరు యుద్ధానికి వెళుతున్నప్పుడు శత్రువులందరినీ కూడా మీరు ముట్టడించబోతున్నారు. ఆ ప్రాంతం చుట్టుపక్కల మీరు ఉండి దాన్ని ముట్టడి వేయబోతున్నారు. ఇట్లా చేయబోతున్న సందర్భంలో మీరు ముట్టడి వేసి వారి మీదకి యుద్ధానికి వెళ్ళి దినములు సంపూర్ణం కాని సమయంలో మీరు ఏం చేయాలో తెలుసా? మీరందరూ కూడా మీ ఎదుట ఉన్న ఫలమునిచ్చే చెట్లు కానీ ఫలమునిచ్చే వృక్షములు కానీ వాటిని నరికి పడవేయద్దు. మరి ఏం చేయాలయ్యా? ఆ వృక్షములన్నీ కూడా అలా పెరగనివ్వండి. మీరు కొన్ని దినముల ప్రాంతాన్ని ముట్టడి వేసి యుద్ధం చేయడానికి ప్రణాళిక రూపుదిద్దు సమయంలో మీరు ఆహారం కొరకు ఆ వృక్ష ఫలములు, ఆ చెట్లు ఫలములు తినాలి. కాబట్టి మీరు వాటిని నరికివేయద్దు. వేటిని నరికివేయాలంటే ఫలించని చెట్లు ఉంటాయి చూసారా, వాటిని నరికివేసి వాటిని మట్టి దెబ్బగా వాటి వేసి పడవేయండి. వాటిని ఉంచుకొనవద్దు. కానీ యుద్ధ సమయంలో ఆలస్యం అవుతుందని మీరు గ్రహించిన తర్వాత మీరు ఆ వృక్ష ఫలములు తినడానికి మీరు వాటిని ఉంచుకొనండి. వాటి ఎదుట మీరు ఆ వృక్షములను వీడు అటు ఇటు పారవేయకుండా మీ ఎదుట మాత్రమే ఉంచండి అని ఈ మోషే ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఈ మాటలు చెప్తున్నాడు. ఆ మాటను బట్టి వారందరూ కూడా ఫలమునిచ్చు ప్రతి చెట్లు కూడా వారి ఎదుట ఉంచుకున్నారు. కారణం ఏంటిదంటే వారి యుద్ధానికి వెళ్ళాలి, ఆ ప్రాంతం చుట్టూ కూడా ముట్టడి వేయాలి, కొన్ని దినములు ఆగాలి. వారు తినటానికి ఆ వృక్ష ఫలములు వారికి అవసరం. అందుని బట్టి మీరు తినదగిన ఫలములన్నిటిని కూడా మీ ఎదుట ఉంచుకోనండి. ఫలించట్లేదు, ఉపయోగం లేనివన్నీ కూడా వాటిని నరికి పడవేయండి. దేవుని వాక్యంలో ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు కూడా ఏమవుతుందంట? నరక వేయబడి అగ్నిలో కాల్చవేయబడుతుంది.
అంటే దేవునికి విరోధమైపోయి, దేవునికి విరోధంగా నిలిచి, దేవుని వాక్యానికి దూరమైపోయి, ద్రాక్ష చెట్టు అనబడిన దేవునికి మన జీవితాలు దూరమైపోతే వారు ఫలించలేవు. అంటే వారి క్రియలు నీతియుక్తము కాదు, వారి యథార్థమైన క్రియలు జీవితాలు నీతియుక్తము కావు. ఇటువంటి సమయంలో వారందరూ కూడా చెప్తున్నాడు, వారు నరికివేయబడి వారందరూ కూడా అగ్నిలో పడవేయబడుతూ ఉంటారు. ఫలించని చెట్లు కాదు, ఫలించే చెట్లన్నీ కూడా దేవుని రాజ్యంలో ఉండబోతున్నాయి. హల్లెలూయా. ఆయన రాజ్యంలో ఆ చెట్లు ఉండాలంటే ఫలభరితమైన జీవితము కలిగి ఉండాలి. ప్రార్థన ఎవరైతే చేస్తూ ఉంటారో, దేవుని దగ్గర ప్రార్థనా పరులుగా నిలబడుతూ ఉంటారో, ఆయన దృష్టిలో వీరు ప్రార్థన బృందం అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటాడు. అటువంటి వారందరూ కూడా దేవుని యొద్ద నుంచి ఫలము పొందుకుంటారు. ఒకవేళ వారి జీవితంలో ప్రార్థన చేయకోకుండా మనుషులు మాత్రమే కనబడాలని, మనుషులకు మాత్రమే తెలియపరచాలని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నట్లయితే అట్టి ప్రార్థన దేవునికి అంగీకారం కాదు. వారి ప్రతిఫలము దేవునికి ద్వారా అప్పుడే వారికి లభించేసింది. వారికి ఏ ఫలములు దేవుని రాజ్యంలో దాచబడి లేవు. కానీ ఎవరైతే వారి జీవితంలో ఫలముల కోసం ప్రయాసపడుతూ ఉంటారో, ప్రార్థన చేస్తూ ఉంటారో, దేవుని అడుగుతూ ఉంటారో, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటారో, దేవునికి నా ప్రార్థన తెలియాలి, నా మనోవేదన ఆయనకే తెలియాలి, నా దుఃఖం ఆయనకే తెలియపరుస్తున్నా, నా ప్రార్థన ఆయన మాత్రం అంగీకరించాలని ఎవరైతే ఆసక్తి కలిగి వారి ఇంటిలో వారు ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉంటారో, వారందరితో దేవుడు చెప్తున్నాడు, మీకు అందరికీ కూడా నా రాజ్యంలో ఫలములను దాచి ఉంచాను. హల్లెలూయా. వారి వారి క్రియలను బట్టి దేవుడు మంచి ఫలములు ఇవ్వబోతున్నాడు. వారి క్రియలు బట్టి దేవుడు తగిన జీతం ఇవ్వబోతున్నాడు. మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఏంటిదంటే ఫలముల కోసం మనం ప్రయాసపడుతూ ఉండాలి. ఫలము దేవుని దగ్గర పొందుకోవడానికి మనం ప్రయాసపడుతూ ఉండాలి. ఎవరైనా సరే ఏదైనా ఒక మొక్క పెట్టినప్పుడు దానికి నీళ్లు పోస్తూ అది ఎదుగుతుందా లేదా కాదు, ఏం వస్తున్నాయా లేదా చూస్తారంట. చెప్పండి, ఏం వస్తున్నాయా లేదా చూస్తారు. ఫలములు వస్తున్నాయా లేదా, పోత పట్టిందా లేదా, పిందగా తయారైందా లేదా, ఆ తర్వాత అది ఫలం వస్తుందా లేదా చూస్తారు. అది ఒకవేళ ఎంత ఎదిగినా సరే ఫలములు రాలేదనుకో, ఒక గొడ్డలు తీసుకొని దాన్ని మొక్కలుగా చేసి దాన్ని అన్నీ కూడా ఎక్కడ పాడేస్తారంట, పొయ్యిలోకి, అగ్నిలోకి. దాన్ని ఎందుకంటే దాటి వలన ఉపయోగం లేదు, వాటి వలన ఎటువంటి ప్రయోజనం లేదు. అది ఫలాలు లేని చెట్లు వలె ఉన్నాయి. ఇటువంటి ఫలము లేని చెట్లని భౌతికంగా ఒక మానవుడు నరికి దాన్ని అగ్నిలో పడవేస్తున్నప్పుడు దేవుని ఎదుట ఉండ మనము ఫలించని చెట్లు వలె, ఫలభరితం లేని జీవితాల వలె ఉంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో గొడ్డలి ఎక్కడ ఉంచబడినదంట, చెట్టు వేరు నొచ్చబడింది, వేరుతో సహా పెకలించబడి దానిని అగ్నిలో వేస్తాడు. మొక్కలుగా కాదు, వేరుతో సహా అంట. దేనికంటే ఫలించని ప్రతి చెట్లు కూడా ఏ విధంగా అయితే కొన్నిసార్లు మన జీవితాలు ఫలించని జీవితాలు ఉంటాయో అటువంటివి ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు, వాటన్నిటినీ నేను నరికి అగ్నిలో పడవేయబోతున్నా. మీరందరూ ఏం చేయాలంటే ఫలభరితమైన జీవితము కలిగి ఉండాలి. ఎలాగంటే ఫలభరితమైన జీవితం అంటే ప్రార్థన చేయనప్పుడు. ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో అటువంటి వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడంట. ఎవరైతే ప్రార్థన పరులుగా ఉంటారో అటువంటి వారికి నేను ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. ఎవరైతే రహస్యమందు వారు తమ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరికీ నేను ప్రతిఫలమును ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి, ప్రతిఫలము పొందుకోవడానికి, లేకపోతే నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నీ వారిని అందరూ రక్షించుకోవడానికి, ఈ ఫలము పొందుకోవడానికి నీవు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుని యొద్దకు వెళుతుంది. యేసు ప్రభువు తన శిలువ ప్రయాణం చెప్తున్నాడు. ఏమనంటే ఎవరి కోసం ఏడవద్దంటున్నాడు చెప్పండి. నా కోసం ఏడవద్దు. ఎవరి కోసం ఏడవాలంట? మీకోసము, మీ బిడ్డల కోసం మీరు ఏడవండి, కన్నీరు కార్చండి. నా కోసం కాదని యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు. మనము ఫలించాలి అంటే మన కుటుంబం కోసం, మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. అది కూడా నీవు నీ గదిలోనికి వెళ్ళి, నీ ఇంటిలోనికి వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో అట్టి ప్రార్థన విన్న దేవుడు అంటున్నాడు, నేను నీకు ప్రతిఫలమును ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఆ ప్రతిఫలము దేవుని ద్వారా కలుగుతూ ఉంటుంది, ప్రార్థన ద్వారా ప్రతిఫలము కలుగుతుంది. రెండవది ఏంటిదంటే క్రియల ద్వారా ఫలము కలుగుతుందంట. దేని ద్వారా అంట? క్రియల ద్వారా ఫలము కలుగుతుంది.
క్రియలంటే మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి మాట తీరు, ఇవన్నిటి వలన ప్రతిఫలం కలుగుతుందంట. దావీదు సౌలు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఈ సౌలు నిద్రపోతా ఉన్నాడు. ఈ దావీదు తనతో ఉన్న కొంతమంది వచ్చారు సౌలు దగ్గరికి. ఈ సౌలు ఇక సోయిలో లేడు, నిద్రపోతా ఉన్నాడు. అటువంటి సౌలు దావీదుతో పాటు ఉన్నారు. దావీదా, సౌలు ఎదురుగా ఉన్నారు, అతను ప్రాణం తీసేయి, ఆయుధముతో ఒక్కసారిగా అతను గుర్చితే అతడు చనిపోతాడు అంటుంటే సౌలు దావీదు అంటున్నాడు, లేదయ్యా, అభిషేకించవాడిని ముట్టకూడదు. అటువంటి సమయంలో ఏం చేయబోతున్నా, దేవుడే చూసుకుంటాడు. అతనికి ఎటువంటి మరణం రావాలో, అతడు ఎక్కడ చనిపోవాలో, అతడి మరణం ఎక్కడైతే దాచి ఉంచాడో దేవుడే చూసుకుంటాడు. కాబట్టి అభిషేకించిన వారు మనం ఏమి చేయకూడదు. సౌలు ఏమో అప్పటి వరకు దావీదుని తరుముతూ ఉండి ఒక చోట విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరి చేతికంట దొరికాడు కదా, సౌలును చంపవచ్చు కదా. అతని దగ్గరే తల దగ్గర ఈట ఉన్నది, అతని తల దగ్గర ఆయుధం ఉన్నది. అదే ఆయుధంతో అతను ప్రాణం తీసేయచ్చు కదా. అందరూ పడుకుంటూ నిద్రపోతూ ఉన్నారు. కానీ దావీదు క్రియలు బాగున్నాయి, దావీదు ప్రవర్తన బాగున్నది. చనిపోతున్నాడు కదా అని చెప్పి అతని జీవితంలో దొంగచాటుగా వచ్చి ప్రాణం తీయటం అది మంచిది కాదు. పైగా అభిషేకించబడిన వాడు. అటువంటి సమయంలో దావీదు ఏమి చేయకోకుండా తల దగ్గర ఉన్న ఈటెను నేల చేసి 2 తీసుకుని వెళ్ళిపోయాడు. ఉదయాన్నే లేచి దావీదు పిలుస్తుంటే వీరు అంటున్నారు, దావీదా, ఏమయ్యా యుద్ధం చేయడానికి రాలేకపోతున్నావు? యుద్ధం చేయడానికి దూరంగా ఉన్నావేంటి? ఏమి చేతగాని వాడువా అని దావీదుని హింసిస్తూ అనేక మాటలు పలుకుతూ ఉన్నారు. దావీదు విని సౌలుకి సైన్యాధిపతి అబినేరుతో అంటున్నాడు, అబినేరు, నీ రాజుకు ఆయుధం ఏమైందో ఒకసారి చూసిరా అన్నాడు. ఈయన గబగబ లోపలికి వెళ్ళగానే తల దగ్గర నాటబడి ఉన్న ఆయుధము కనబడలా, నేల చేసే కనబడలా. ఈ 2 ఏమైపోయినా తెలియట్లా. 2 వస్తువులు తీసుకుని వెళ్ళిపోయాడు దావీదు. ఎందుకు తెలుసా? నేను వచ్చాను అని తెలియటానికి. సౌలు వెంటనే గుండె చెదిరిపోయి భయపడిపోతా ఉన్నాడు. ఎందుకంటే, దావీదా, నీ చేతికి నేను దొరికానయ్యా, నీవు చంపడానికి కూడా నీకు అవకాశం లభించింది, నా దగ్గర ఈట కూడా ఉన్నది, అయినా నువ్వు చంపకుండా విడిచిపెట్టేసావు. నన్ను విడిచిపెట్టి ప్రాణంతో వదిలివేశావు. ఆ 2 వస్తువులు ఎందుకు తీసుకున్నాను తెలుసా? నీవు నా చేతికి దొరికినా సరే నిన్ను చంపకుండా వదిలివేశాను గుర్తు కోసం నీ వస్తువులు నా దగ్గర ఉంచుకున్నా. ఇదిగో మనిషిని పంపించు, నీ వస్తువులు నీకు మరలా తిరిగి ఇచ్చేస్తా. అటువంటి సమయంలో దావీదు అంటున్నాడు, నా నీతిని బట్టి, నా క్రియలను బట్టి, నా యథార్థతను బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనం. యెహోవా, ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకమును దినవానిని చంపనల్లకపోయినందున ఆయన నా నీతిని, నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. రాయబడుతున్నది ఏమనంట? ఆయన నా నీతిని, రెండవది నా విశ్వాస్యతను చూచి. దావీదు అంటున్నాడు, నాకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఏంటిదై నీ నీతి? ఏమి నీ విశ్వాస్యత? ఏంటిదై నీ క్రియలంటే, చేతికి దొరికిన శత్రువును వదిలివేశాడు. అదే దావీదు చేస్తున్న క్రియ. చేతికి దొరికిన సౌలు ప్రాణం తీయకుండా దావీదు ప్రాణంతో వదిలివేసేశాడు. ఆయన అంటున్నాడు, నేను ఏం జరిగించాను తెలుసా? నీతి క్రియలు జరిగించాను. నేను నీ మీద విశ్వాసం కలిగి ఉన్నా, పైగా నువ్వు అభిషేకం తినవాడు అని చెప్పి నేను ఎంత మాత్రం నీకు హాని తలబెట్టలా. నేను ఆయుధం లేకపోయిన ప్రజలందరూ దావీదును ప్రోత్సహిస్తున్నారు, దావీదుతో పదే మాట్లాడుతున్నారు. దావీదు సౌలును చంపదుకొని ఎదుట నిద్రపోతున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి అతను నేను తరుముతున్నాడు. ఇదే ఈటితో నీ ప్రాణం తీయాలనుకుంటున్నాడు. అదే ఈటితో అతను ప్రాణం తీరాదా? దావీదు అంటున్నాడు, వద్దయ్యా, నేను అటువంటి పనులు, అటువంటి క్రియలు నేను చేయను, అటువంటి విధంగా నేను ప్రవర్తించను. దేవుడే ఉన్నాడు, ఆయనకి ఎప్పుడు మరణం రావాలో అది ఆయనే చూసుకుంటాడు, ఎక్కడ చనిపోవాలో ఆయన చూసుకుంటాడు. కానీ వద్దు, అటువంటి పని చేయను. సౌలు ఆ సమయంలో చూసి దావీదుతో మాట్లాడుతున్న మాట అంటున్నాడు, దావీదా నాయనా,
నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయం నందుదువుగాక అని దావీదుతో అంటున్నాడు. ఆఖరి వచనంలో ఉన్నది, సౌలు దావీదును బట్టి ఒక శత్రువు దావీదును పొగడుతూ ఉన్నాడు. ఒక శత్రువు దేవుని చేత ఏర్పరచబడిన ఒక రాజును పొగడుతూ ఉన్నాడు. ఒక శత్రువు దావీదుతో అంటున్నాడు, నువ్వు ఘనకార్యములు పూనుకుంటే విజయం లభిస్తుంది అంటున్నాడు. ఒక శత్రువు దావీదును దీవిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన క్రియలను బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన ప్రవర్తన బట్టి ఈ సౌలు దావీదును చూసి, నిజంగా నీ చేతికి దొరికిన మనిషిని విడిచిపెట్టావు కదా, ఆయుధం ఉండి కూడా నా ప్రాణం తీయటానికి కూడా నువ్వు ఆలోచించావు కదా, నిశ్చయముగా దావీదా నేను ఏ పాటి వాడనయ్యా, నీవు నిజంగా గొప్పవాడవు, నీవు నిజంగా నీతిమంతుడవు, నీలో విశ్వాస్యత చాలా గొప్పది, నువ్వు చేస్తున్న ఏ పనులైనా సరే దేవుడు దీవించబోతున్నాడు, ఏ పనులైనా సరే నీకు విజయం రాబోతుంది. ఒక శత్రువు దావీదుని, ఒక సామాన్యమైన మనిషిని పొగడుతున్నాడంటే ఆయన క్రియలను బట్టి తగిన ఫలము ఈ దావీదు పొందుకున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో మన క్రియలను బట్టి ఫలము పొందుకుంటాం. ఏ విధంగా అంటే మన క్రియలు ఏ విధంగా ఉండాలి? ఎదుటి వారిని క్షమించే విధముగాను, ఎదుటి వారిని ప్రేమించే విధముగాను, ఎదుటి వారి మీద కోపం ఉన్న, ద్వేషం ఉన్న, ఏది ఉన్నా సరే మన జీవితంలో ఒకటే అనుకోవాలి, యెహోవా ఈరే. ఎప్పుడైతే మనం ఆ విధంగా అనుకుంటామో దేవుడు అనుకుంటాడు చక్కటి ప్రతిఫలము. పాత నిబంధన గ్రంథంలో ఉండి, ధర్మశాస్త్ర యుగంలో ఉండి దావీదు విడిచిపెట్టాడంటే చాలా చాలా గొప్ప విషయం అండి. పాత నిబంధన గ్రంథంలో చంపుకోవచ్చు, పొడుచుకోవచ్చు, ప్రాణం తీసుకోవచ్చు, శత్రువునికి హాని చేస్తుంటే తిరిగి హాని చేయవచ్చు. ఇటువంటి ధర్మశాస్త్ర కాలంలో ఉండి కూడా దావీదు కృపాయుగంలో ఉన్నట్లుగా ప్రవర్తించాడండి. కృపాయుగం అంటే ఏంటిదంటే యేసుక్రీస్తు వారు వచ్చి ప్రాణం అర్పించి, అబ్బాయి కొట్టుకోబాకండి, తన్నుకోవద్దు, నిన్ను ప్రేమించు వారిని ప్రేమించండి, క్షమించండి అని ఇటువంటి మాటలు చెప్పాడే, ఇది కృపాయుగము. దావీదు ధర్మశాస్త్ర యుగంలో ఉండి యేసు ప్రభువు వారి కాలంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు బట్టి ఎలా ప్రవర్తించాలో ఆ విధమైన క్రియలు చేశాడండి. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంటే యుద్ధాలు చేసుకోవచ్చు, ప్రాణములు తీసుకోవచ్చు, ఒకరు హాని చేసుకోవచ్చు, దండించుకోవచ్చు, ఈ విధంగా మరణదండన విధించవచ్చు. ఈ విధంగా చేయవలసిన దినములలో దావీదు క్రియలు ఏ విధంగా ఉన్నాయంటే క్రొత్త నిబంధనలో ఉన్నట్టు క్రియలు దావీదులో కనబడుతున్నాయి. క్రొత్త నిబంధనలో ఉన్న అటువంటి పనులు దావీదులో కనబడుతున్నాయి. క్రొత్త నిబంధనలు మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఆ పౌలు, ఆ శీలలు ఏ విధంగా అయితే వారి జీవితంలో తగ్గించుకుని వారు క్రొత్త నిబంధనలు ఉన్నాము కాబట్టి పౌలు ఏం చేత కాని వాడిలాగా దెబ్బలు తింటూ ఉన్నాడు, దావీదు కూడా అంటున్నాడు, తన చేతికి శత్రువు దొరికిన ఏమి అనవద్దు, అభిషేకం నొందినవాడు ఆయన దేవునికి విడిచిపెట్టేశాడండి, దేవునికి వదిలేశాడు. అందుకే సౌలు ఆశ్చర్యపోతున్నాడు, దావీదా ఏ కాలంలో ఉన్నా మన జీవితంలో ఎలాగ నడుస్తున్నాం, ఎలాగ ప్రవర్తిస్తున్నా, నిజముగా నీవు చేస్తున్న క్రియలు చూస్తుంటే ఏ పనిలో ఉన్నా విజయం నీకే, ఏది దేనిలో ఉన్నా సరే నీవే ఆశీర్వాదం పొందుకుంటావు, నేను కాదయ్యా అని ఒక శత్రువు తిరిగి దావీదును దీవిస్తున్నాడు. క్రియలు బాగుంటే మన జీవితానికి దేవుని ద్వారా ప్రతిఫలం లభిస్తుంది. దావీదు క్రియలు బాగున్నాయి కాబట్టి దేవుని ద్వారా ప్రతిఫలం పొందుకున్నాడు, శత్రువు ద్వారా కూడా ప్రతిఫలము పొందుకున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఈ లోకంలో జీవిస్తున్నాం, మనము ప్రతిఫలం కొరకు మనం ఆశిస్తూ ఉండాలి. దేవుడి దగ్గర ప్రతిఫలం, మంచి చేస్తే మంచి ప్రతిఫలం, చెడు చేసిన ప్రతిఫలం చెడుగానే ఉంటుందంట. దేవుడు రెండు విధాలుగా మనుషులకు ప్రతిఫలం ఇవ్వగలడు. ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తే అదే ప్రతిఫలము. ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది కానీ వేరొక చెట్టు రాదు కదా. ఏ విధంగా ఉంటే అదే చెట్లు వస్తాయి కానీ మరొక చెట్లు రావుగా. అదే విధంగా మనము దేవుని ఎదుట మంచి క్రియలు చేస్తే దేవుడు మంచి ప్రతిఫలం ఇస్తాడు. చెడ్డగా ప్రవర్తిస్తే దేవుడు చెడ్డగానే ప్రతిఫలం ఇస్తాడని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉన్నది. ఒక రాజుగారు వేరే దేశం నుంచి ఒక విలువైన ఫలమును తెప్పించాడంట, ఒక్కడే తెప్పించాడు. దాని గురించి వివరించి చెప్పడానికి రాజు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. పక్కన మంత్రులు ఉన్నారు,
కొంతమంది పెద్దవారు, గొప్పవారు అందరూ కూడా అక్కడ ఆసీనులై ఉన్నారు. దావీదు ఈ రాజు పనివాడిని పిలిచి లోపల ఉన్న పండుని తీసుకురా, ప్లేట్లో పెట్టుకుని అన్నాడు. పండుని తీసుకువస్తూ ఉన్నాడు. అది బాగా నిగనిగ ఎర్రగా మెరుస్తూ ఉన్నది, శ్రేష్టమైనది. రాజు పక్కన మంత్రి ఉన్నాడు. రాజుకి ఎంత అధికారం ఉందో పక్కన ఉన్న మంత్రికి కూడా అంతే అధికారం ఉంటుంది. ఆయనకి చెప్పిన ఒకటి, ఈయనకి చెప్పిన ఒకటి. ఈ మంత్రికి బాగా చనువు ఎక్కువ అనుకుంటా. ఆ పండు తీసుకువస్తుంటే గబగబలేసి దాన్ని పట్టుకుని ఇంత మొక్కిరిచి తినేశాడు. మరి రాజుకి ఏమొస్తుంది? అప్పుడు కోపం వస్తుంది. ఏంటయ్యా నువ్వు చేసిన పని? అది వేరే దేశం నుంచి తెప్పించాను, ఇక్కడ కాదు, అది రావటానికి చాలా దినములు పట్టింది. పచ్చిగా ఉన్నప్పుడు పండుని పంపిస్తే మన దగ్గరికి వచ్చేసరికి చక్కగా తినడానికి పండడానికి ఎంత సమయం పట్టింది. అదేంటయ్యా అట్లా వేసి కప్పుకొని తినేసావు? తన సైనికులు పిలిచి, భటులను పిలిచి అన్నాడు, ఈయనకి మరణశిక్ష విధించండి, చేసింది చాలా తప్పు. పెద్ద పెద్ద వారందరూ కూడా ఆసీనులు అయ్యారు. రాజు ఏం తెప్పించాడు, ఏం చెప్తాడు, ఏం పరిచయం చేస్తాడు చూద్దామని. ఈయన చేసిన పనికి రాజు మరణశిక్ష విధించమన్నప్పుడు ఆ మంత్రి అంటున్నాడు, అయ్యా ఒక మాట చెప్తా విను, ఇది దేనికి తెప్పించావన్నాడు. ఇది తిన్నవారికి మరణం ఉండదు, చిరకాలం జీవిస్తారంట. ఆ పండు తిన్న వారికి ఏముండదంట? మరణం ఉండదు, చిరకాలం జీవిస్తారు. ఆ ఉద్దేశంతో తెప్పించావు కదా? అవును, నువ్వు చేసింది తప్పు అన్నాడు. నేను చేసింది తప్పేనయ్యా, మరి ఇప్పుడు నాకు ఆ పండు తిన్నా కదా, నీవు నాకు మరణశిక్ష విధిస్తావు, నేను చనిపోతే మరి తెప్పించిన పండు నిజమైనదా అబద్ధమైనదా అన్నాడు. అది తింటే చనిపోరంటున్నా, నాకు మరణశిక్ష విధిస్తావు, భటులు తీసుకెళ్ళి నన్ను చంపేస్తారు, నేను ప్రాణం పోతుంది. మరి ఈ పండు గురించి నువ్వు ప్రజలకి ఏమని చెప్తావు? ఇది తిన్నవారు చనిపోరు అని చెప్తావా? ఇది తిన్నవారు మరణించరని చెప్తారా? ఈ ఫలం తిన్నవారికి ఎన్నడూ కూడా ఇటువంటి మరణం ఉండదని చెప్తావు, ఏమని చెప్తావా? నేను చనిపోతే ఏమని చెప్తావు అన్నాడు. రాజుకి కొద్ది నిమిషాలు అర్థం కాల. నిజమే కదా, ఈ పండు తిన్నవారు చనిపోరన్నా, నా పక్కన ఉన్న మంత్రి చచ్చిపోయాడు అనుకో, ఆడెట చచ్చాడు అంటాడు. ఏం చెప్పాలి? ఇదిగో ఈ పండు తిని చచ్చిపోయాడన్న, మరి నువ్వు ఎందుకు తెప్పించావా? అది తిన్నవారు చనిపోకూడదని తెప్పించాడు, మరి మంత్రి ఎందుకు చనిపోయాడు అని అంటారు కదా. అందుకని నా మాట ఇదయ్యే, నేను పోతున్నాను. అయ్యయ్యో పామాకి ఎడే కూర్చో. ఏ అన్నాడు, నువ్వు చనిపోతే నేను పండు తెప్పించాను కదా, ఇది అబద్ధం అనుకుంటారు, కాబట్టి ఏదో తెలుసో తెలియజేసేవాళ్ళు కూర్చో. ఫలము శ్రేష్టమైనదంట. అది ఎప్పుడైతే అటువంటి శ్రేష్టమైన ఫలము తాను చూసాడో ఆశ కలుగుతూ ఉన్నది. మన ఇంటిలో ఒకటి ఏదో ఒకటి చెట్టు పెడుతూ ఉంటాం, అది ఎదిగింది, బాగా ఎదిగింది, మనకు అంత స్థితికి వెళ్ళిపోయింది. ఫలము లేకపోతే దేనికి కూడా పనికి రాకపోతే తీసి ప్రక్కన పడేస్తూ ఉంటాం. ఆయన చెప్తున్నాడు, ఫలించని ప్రతి చెట్టు కూడా నాకు అవసరం లేదు, ఫలాలు కలిగిన ప్రతి చెట్టు కూడా అది నా రాజ్యంలోకి చేర్చబడాలి. హల్లెలూయా! నా రాజ్యంలో ఉండాలని అక్కడ యేసు ప్రభువారు ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఆయన తెలియపరుస్తున్న మాట. దేవుని మాటలు వింటున్న మనము ఫలము కలిగి ఉండాలంటే ప్రార్థనతో మన జీవితాలు స్థిరపరచుకోవాలి. ప్రార్థన చేసి మన జీవితాలు దేవుని దగ్గర ప్రతిఫలం పొందుకోవాలి. రెండవది, ఫలం ఆశించాలి అంటే మన నీతి క్రియలు, మన యథార్థమైన ప్రవర్తన బాగుంటేనే దేవుని యొద్ద నుంచి మనము మంచి క్రియలు మనం పొందుకుంటాము. మూడవది ఏం చేయాలంటే పాత జీవితాన్ని విడిచిపెడితే ప్రతిఫలము కలుగుతుందంట. ఏ విడిచిపెట్టాలంట? పాత జీవితాన్ని. రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీ వెరుగని జనమునొద్దకు వచ్చేదివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. చాలండి, ఇక్కడ రాయబడుతున్నది. రూతు దేనిని విడిచిపెట్టి వచ్చిందంట? నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీ వెరుగని జనమునొద్దకు వచ్చేదివి. యెహోవా నీవు చేసిన దానికి ఏమిస్తున్నాడు? ప్రతిఫలమిస్తున్నాడు. రూతు తన అత్త ఎక్కడ ఉన్నారంటే ఇంతకుముందు వరకు మోయాబు దేశంలో ఉన్నారు.
ఆ మోయాబీయులు దేవునికి హేయమైన వారు, దేవుని దృష్టిలో పాపం చేస్తున్నవారు, దేవుని దృష్టిలో వ్యభిచారం చేస్తున్నవారు. ఇటువంటి ప్రజల మధ్యన జీవిస్తున్న వీరి జీవితాలు సర్వము పోగొట్టుకున్నారు. మనుషులు పోగొట్టుకున్నారు, కుటుంబీకులను పోగొట్టుకున్నారు. కరువులో వారి జీవితం అలమటించబోతా ఉన్నది. అటువంటి సమయంలో ఈ మోయాబు దేశం నుంచి వారి జీవితాలు విడిచిపెట్టింది. రూత్ అయితే తన తల్లిదండ్రులు విడిచిపెట్టిందంట, తన జన్మభూమిని విడిచిపెట్టిందంట. అన్నీ కూడా విడిచిపెట్టి తిరిగి యోధా బెత్లెహేమునకు ప్రయాణమై వచ్చారు. హల్లెలూయా. ఈ యోధా బెత్లెహేము సమృద్ధి కలిగిన ప్రదేశము, పంటలు బాగా పండుతున్నది, అనేక మంది వ్యవసాయం చేయగలిగిన ప్రదేశము. దానిలోకి ఈ రూతు తన అత్త ఇద్దరు కూడా వచ్చి అక్కడ వ్యవసాయం నిమిత్తమై ఈ రూతు ఏం చేస్తుందంటే ఏరుకోవడానికి వెళ్ళిందంట. పరికలు వేరుకోవడానికి, కొన్ని పనులను తీసుకోవడానికి వెళ్ళినది. పనివారు ఈ పనులు కోస్తూ ఉండగా ఆమె వెనకాల వెళ్ళి పడిపోయినవన్నీ కూడా ఆహారాన్ని ఏరుకుంటూ ఉన్నది. అటువంటి సమయంలో బోయాజు వచ్చి అడుగుతున్నారు, నువ్వెవరవో, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ ప్రాంతంలో ఏరుకోవడానికి ఏమి అవసరం? ఆమె తన జీవితాన్ని గురించి మొత్తం చెబుతుంది. ఆమె తన జీవితంలో ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ప్రాంతం విడిచిపెట్టింది, తన జీవితం ఏంటిదని తెలియపరుస్తూ ఉన్నది. నిశ్చయముగా బోయాజు అంటున్నాడు, నీవు నీ జన్మభూమిని, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చావు కాబట్టి యెహోవా నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా. ఆమె తన జీవితంలో మోయాబు దేశం అనబడిన భయంకరమైన ప్రజలను విడిచిపెట్టేసింది. అటువంటి దేశంను విడిచిపెట్టేసింది. తన జీవితానికి అది అవసరం లేదని కోరుకున్నది. యోధా బెత్లెహేము అనగా సమృద్ధి గల ప్రదేశానికి మరలా వచ్చింది. అంటే పోగొట్టుకున్నవి మరలా తిరిగి పొందుకోవడానికి ఆ ప్రాంతానికి బయలుదేరి వచ్చినది. ఆమె జీవితంలో పాత జీవితం విడిచిపెట్టింది. పోగొట్టుకున్నవి, తన జీవితంలో కోల్పోయినవి అన్నీ కూడా విడిచిపెట్టి ఒకటే అనుకున్నది, మరలా నేను యోధా బెత్లెహేమునికి వెళ్ళాలి, ప్రయాణం అయిపోయి ఆ ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ నేను నివసించాలి. ఇంతవరకు నేను అనేకమైన పోగొట్టుకున్నా, అనేక మంది మనుషులు పోగొట్టుకున్నా, నా కుటుంబం నాకు దూరం అయిపోయింది. ఇటువంటి సమయంలో దేవుడు నాకు ఫలం ఇవ్వాలంటే నేను సమృద్ధి గల ప్రదేశంలోకి వెళ్ళాలని గ్రహించిన ఈరోజు అక్కడికి వెళుతున్నది. బోయాజు విలువైన మాటలు పలుకుతున్నాడు. నిజంగా యెహోవా నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వెక్కడికి వచ్చావో తెలుసా? ఆయన రెక్కల చాటున ఉండటానికి వచ్చావు. హల్లెలూయా. రెక్కల చాటున ఉండటానికి ఈమె వచ్చిందని ఆయన చెప్తున్నాడు. ప్రతిఫలము బోయాజు చెప్తున్నాడు, ఇదిగో ఈమెను ఎవరు తరిమివేయద్దు, ఒక్క మాట కూడా అనద్దు. ఈమె మీ దగ్గరికి వచ్చి మీ కొండలలో మంచినీళ్ళు తాగుతుంటే తాగనేటి. ఒకవేళ మీరు పనులు కోస్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని విడిచిపెట్టండి, ఆమె ఏరుకుంటుంది. ఆమెను ఎవ్వరు ఏమి అనవద్దు, ముట్టవద్దు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞను బట్టి ఆమె తన జీవితము ఇలాగ ముందుకు వెళుతుంది. ఆయన అంటున్నాడు, నిజముగా యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. యెహోవా దగ్గర నుంచి ఆమె ప్రతిఫలం పొందుకున్నది. మోయాబు దేశంలో ప్రతిఫలం పోగొట్టుకున్నది. ఆమె జీవితం ఫలము లేని జీవితాలు ఉన్నాయి. ఆమె జీవితము అంత సారము లేని జీవితాలు ఉన్నాయి. ఆమె జీవితము అక్కడ ఉండి అన్ని సర్వస్వం కోల్పోయినది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిఫలము, ఫలాలు పొందుకుంటూ ఉన్నది. దేవుని యొద్ద నుంచి విజయము పొందుకుంటుంది. దేవుని దగ్గర కార్యములు చూస్తున్నది, దేవుని దగ్గర అద్భుతాలు చూస్తున్నది. ఎందుకంటే అక్కడ రాయబడుతున్నది కదా, నిశ్చయముగా యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నట్లుగా ఆమె జీవితంలో ఇటువంటి ప్రతిఫలం పొందుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఆ ప్రతిఫలం ఆమె జీవితానికి లభించిందంట. దేవుని మాటలు వింటున్న మనము ప్రతిఫలము దేవుని యొద్ద నుంచి మాత్రమే దొరుకుతుంది. ఈ లోకంలో మనకి ప్రతిఫలము దొరకకపోవచ్చు, దేవుని యొద్ద ఉన్నదంట. దేవుని యొద్ద మాత్రమే ఇటువంటి ఫలము దొరుకుతుంది. దేవుని యొద్ద మాత్రమే ఇటువంటి ఫలములు మనం పొందుకోగలము. ఆయన మన జీవితాలకి ఇది అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పాత జీవితాన్ని విడిచిపెట్టి వచ్చిన ఈమె జీవితంలో చక్కటి ప్రతిఫలము దేవుడు అనుగ్రహించి, ఆనందము సంతోషమును అనుగ్రహించి బాధనంతా కూడా మర్చిపోయింది. దేవుడి దగ్గర మూడవదిగా మన ప్రతిఫలం పొందుకోవాలంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, పాత బ్రతుకులను విడిచిపెట్టాలి. దేవునికి అయిష్టకరమైన పాత జీవితం అంటే విడిచిపెట్టండి. వాటిని విడిచిపెట్టి దేవుని దగ్గర ఎప్పుడైతే మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటామో అప్పుడే దేవుడు మనకి ప్రతిఫలమును ఆయన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా.
యేసుప్రభువారి దగ్గర యేసుప్రభువారు ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండగా సమరయ పట్టణంలోకి వచ్చాడు. అక్కడ సమరయ స్త్రీ నీళ్లు పట్టుకోవడానికి వచ్చినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడి ఉన్నాడు. వెంటనే ఆమె తన జీవితాన్ని మార్చుకుని తన జీవితాన్ని బట్టి ప్రజలందరికీ ఊరి వారందరికీ తన మాటల గురించి దేవుని గురించి తెలియపరచడానికి, ఇదిగో నేను కన్న వాటిని విన్న వాటిని చూసిన వాటిని నేను ప్రకటిస్తూ ఉన్నాను, అందరూ వినండి. మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఆ యేసయ్య వచ్చాడు, ఆయన మాటలు మీరు కూడా వచ్చి వినండి, ఆయన మాటలు ఆలకించండి, నేను చెప్తున్నది నిజమే అని పలుకుతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆమె మాటలు ఆలకిస్తున్నారు, ఆమె మాటలన్నీ కూడా అంగీకరిస్తున్నారు. అటువంటి సమయంలో శిష్యులందరూ కూడా ఆహారం తీసుకుని వచ్చారు. అయ్యి ఆహారం తినండి అని యేసుప్రభువు వారికి ఇస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఆహారం తినను అని చెప్తున్న సందర్భంలో శిష్యులు అనుకున్నారు మరొకరు ఏమైనా ఆహారం తీసుకొస్తున్నారేమో అనుకున్నారు. కానీ ఆయన ఆలోచన ఏంటిదంటే ప్రజలందరికీ జీవాహారం ఇవ్వాలి. ఆ శిష్యులతో ఇంకా చెప్తున్న మాట అక్కడ కనబడుతుంది, మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయిటకు మిమ్మల్ని పంపి తిని, ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారు. శిష్యులు ఏర్పరచుకున్నారు. యేసు ప్రభువారు శిష్యులందరినీ కూడా ఏర్పాటు చేసుకుని ఆయన చెప్తున్నాడు, మీరు కష్టపడాలని ఎన్నుకున్నా, మీరు పంట కొయ్యాలని మిమ్మల్ని ఏర్పరచుకున్నా, కానీ అటువంటి సమయంలో మీరైతే ఇతరులు పడుతున్న కష్టంలో మీరు కూడా ఆ కష్టఫలంలో ప్రవేశిస్తున్నారు. ఇతరులు అనగా సమరయ స్త్రీ ఈ శిష్యులు చేయవలసిన పని ఆమె చేస్తుంది, ఊర్లోకి వెళ్ళిపోయి సువార్తను ప్రకటిస్తూ ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభువారు మొదటి దినాల్లో చెప్తూ ఉన్నాడు, శిష్యులందరినీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ఏ ఊరిలోకి వెళ్తారో ఏ ప్రాంతంలోకి వెళ్తారో వెళ్ళి సువార్త చేయండి, అక్కడ బస చేయండి, వారికి సమాధానం కలుగును గాక అని చెప్పండి, దీవించండి అని చెప్పాడు. కాదు అటువంటి సమయంలో ఈ శిష్యులు చేయవలసిన పని ఈ సమరయ స్త్రీ చేస్తూ ఊరిలోకి వెళ్ళి ఊరి ప్రజల మధ్యకి వెళ్ళి ఆ మెస్సయ్యను చూడటానికి, ఆయన మాటలు వినటానికి మీరందరూ రండి అని తెలియపరుస్తున్నప్పుడు యేసు ప్రభువారు చెప్తున్నారు, మీరు ఎక్కడ కష్టపడాలో ఆ కష్టపడటానికి మిమ్మల్ని పంపి తిని, కానీ ఇతరులు కష్టపడుతున్నారు, వారి కష్టఫలంలో మీరు ప్రవేశిస్తున్నారు అని యేసు ప్రభువు వారి శిష్యులకి ఈ మాటను చెప్తున్నాడు. ఎందుకంటే వారు తెలుసుకోవాలి, వారు వెళ్ళి అనేకమైనగా వారి జీవితాల్లో పంటను కోస్తూ ఉండాలి. పంట అయితే సమృద్ధిగా ఉన్నది, కోత అయితే సమృద్ధిగా ఉన్నది, కానీ పనివారు ఏ విధంగా ఉన్నారంట, చాలా తక్కువగా ఉన్నారు. మిమ్మల్ని అదే విధంగా ఏర్పరచుకుని ఉన్నా మీరు చేయలేకపోతున్నారు, కానీ ఇతరులు కష్టపడుతుంటే మీరు దానిలోకి ప్రవేశిస్తున్నారని ఇక్కడ చెప్పబడుతున్న మాట. కాబట్టి మన జీవితంలో కూడా నేర్చుకోవాల్సినది, దేవుడి దగ్గర ఉన్న మన బ్రతుకులు అర్థం చేసుకోవాల్సిన ఏంటిదంటే నిజముగా దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు, దాని కొరకు మనం ప్రయాసపడాలి. దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు, ఆ ప్రతిఫలం ఆశించడానికి మనందరం వేగిరపడుతూ ఉండాలి. ఆ ప్రతిఫలం కోసం ఎవరైతే ప్రయాసపడుతూ ఉంటారో వారందరితో చెప్తున్నాడు, నేను మీ కొరకు కొన్ని ఫలములు దాచి ఉంచాను, దానిని వీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయా. అక్కడ ఒక నది ఉందంట, నదికి ఇరుపక్కన చెట్లు ఉన్నాయి. నెల నెల ఎన్ని కాపులు కాస్తాయి అంట చెట్లు? ఎన్ని కాపులు కాస్తాయి చెప్పాలి, ఎన్ని కాపులు కాస్తాయి? ఇది తెలియపోతే ఎన్ని కాపులు కాస్తాయి అడ్డ? 12 కాపులు కాస్తూ ఉండే నెలల. ఎప్పుడైతే నెలలో 12 కాపులు కాస్తూ ఉంటాయో అది విలువైనది. భూలోకంలో ఏ చెట్లు ఏవి కూడా నెలలో 12 కాపులు కాయి. సంవత్సరానికి ఒకసారి కాయటానికే మనం కళ్ళు వేసుకుని గుడ్లు వేసి చూస్తూ ఉంటే ఇది ఎప్పుడు కాస్తుందో ఎప్పుడు వస్తాయో చెట్లని. సంవత్సరానికి నెలకి అది 12 కాపులు కాస్తుందంటే అక్కడ ఉన్నాయంటే అసలు అయిన ఫలాలండి. ఈ భూలోకంలో ఫలము దేవుని ద్వారా పొందుకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత విలువైన శ్రేష్టమైన ఫలములు అక్కడ ఉంటాయంట. అటువంటి చెట్లు, అటువంటి జీవ వృక్షములు అన్నీ కూడా మనం చూడటానికి దేవుడు చక్కటి కృపణిస్తాడు. ఎప్పుడంటే మనం ఈ లోకంలో నుండి ప్రార్థించి ఫలములు పొందుకున్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. ఎవరైతే అటువంటి ఫలములు కలిగి ఉంటారో వారందరితో చెప్తున్నాడు, నిజంగా మీ కొరకు నేను ఫలములు దాచి ఉంచాను, ఆయన రాజ్యంలో ఉండబోతున్నాయి.
ఏ విధంగా ఫలములు అంటే, హానోకు దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 300 సంవత్సరాలు నడిచాడు. ఈ 300 సంవత్సరాలు నడిచిన తర్వాత ఆయన విశ్వాసముతోనూ నమ్మకంతో ఉండిన వాడై, ఆయన జీవితంలో దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని విశ్వాసంతో తన జీవిత యాత్రను కొనసాగిస్తున్నాడు. అందుని బట్టి ఆయనకి ఇచ్చిన ఫలం ఏంటిదంటే, ఆయనతో పాటు ఈయన కొనిపోబడ్డాడు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. 300 సంవత్సరాలు ఆయన ప్రయాణం చేశాడు. దేని కొరకంటే, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, నేను దేవునితో ఉండాలి, దేవునితో ప్రయాణం చేయాలి, దేవునితో కలిసి నడవాలి అని ఎప్పుడైతే తన జీవితంలో అనుకున్నాడో, అటువంటి ప్రతిఫలము దేవుని ద్వారా అతనికి కలిగినది. దేవుని రాజ్యానికి దేవునితో పాటు ఆయన వెళ్ళిపోయాడు, ఆయనతో పాటు ఉన్నాడు. ఇది ఎన్ని ఫలములు! దేవుని యొద్దకు వెళ్ళుట, దేవుని దగ్గర ప్రార్థన చేయుట, దేవుని దగ్గర నుండి అడగటము, దేవుని దగ్గర నుండి క్రియలు చేయటము, ఇవన్నీ కూడా ఫలాలు. వీటన్నిటిని మన జీవితంలో కలిగి ఉంటే అప్పుడే మన బ్రతుకులు శ్రేష్టమైనవి. ఫలములు విలువైనవి కొన్ని ఉన్నాయండి. హిజ్కియా కాలంలో మరణకరమైన రోగం వస్తే కొన్ని పండ్లు తీసుకొస్తే వాటి వలన ఆ రోగము తొలగించబడింది. దానికంటే ముందర ఆయుష్ను పొడిగించవచ్చు, కానీ ఆ పండ్లు ఎప్పుడైతే తీసుకుని వచ్చారో వాటి ద్వారా అతని జీవితం మార్చబడిందంట. ఈ విధంగా భూలోకంలో అనేకమైనవి ఫలాలు కనబడుతున్నాయి. కానీ మనం దేవుని దగ్గర ప్రయాసపడి ఇటువంటి ఫలము కోసం మనము కోరుకుని ఎదురు చూస్తూ ఉండి ఆయన రాజ్యములు మన కొరకు కొన్ని విలువైన ఆత్మీయమైన ఫలములను దాచి ఉంచాడు. హల్లెలూయా. తిమోతికి రాసిన 2వ పత్రిక ఆఖరి మాట చదివి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో ఏం చేస్తాడంట? పాలు పంచుకుంటాడు. పాటుపడిన వారంటే కష్టపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో ఆయన జీవితాన్ని, అంటే ఆయన ఫలములు దాన్ని ఆశిస్తాడు, ఆయన బ్రతుకులు ఆశిస్తాడు. ఎందుకంటే పాటుపడిన వారు కష్టపడి వ్యవసాయం చేసి దాన్ని పండించి దాని ఫలములు అభివృద్ధిపరచి ఆ ఫలములు ఏం చేస్తారంటే, మొదటిగా వారు తింటారు, ఆ ఫలములు దాన్ని అంగీకరిస్తారంట. చాలామంది ఇళ్ళల్లో ఏదో మొక్కలు పెట్టుకుంటారు, లేకపోతే కొంతమందికి పొలాలు ఉన్నాయి, కొంతమంది తోటలు ఉన్నాయి, వ్యవసాయాలు ఉన్నాయి. మొదట ప్రథమ ఫలములు ఎక్కడ తీసుకురావాలంట? ఎక్కడ తీసుకురావాలి? తీసుకొస్తున్నారా? పోయిన సంవత్సరం పోయిన వారం అంత మొదటి వారం 7 మామిడికాయలు వచ్చినాయి. ప్రథమ ఫలాలు తీసుకొస్తారా? ప్రథమ ఫలాలు, ప్రథమ ఫలాలు. మాకు కనసాలపాలెం మామిడికాయలు అయితే జనవరిలో వచ్చేసినాయండి. ఆ ఊర్లో మొదటిగా వాళ్ళ చేలో మాత్రమే మామిడికాయలు వస్తాయండి. ఆయన తోటలో మామిడికాయలు రాలేదంటే ఈసారి పోత లేటే అంట, ఊరు మొత్తం లేటే. జనవరిలోనే వచ్చేసినండి కాయలు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, డిసెంబర్ 17వ తారీఖు 18వ తారీఖు అప్పటికే కాయలు తెచ్చేసాడు ఆయన మామిడికాయలు. తోటలోకి వెళ్తే ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేసుకుని కాయలు కోసాడు. ఆ తొడియాలతో సహా ఇన్ని కాయలు పట్టుకుని వచ్చాడు. మొదటిగా ఊరు మొత్తం చెప్తారు నేను కన్సాన్బడిలో ఆయన తోటలో మొదటికి ఏది చిన్న చిన్న పిక్కలు కాదు, పడితే డిసెంబర్లోనే పెద్ద పెద్ద కాయలు వస్తాయి. అటువంటి ఆ ఫలములు, ప్రథమ ఫలములు మొదటిగా ఆయన ఏం చేస్తాడంటే దేవుని యొద్దకు తీసుకొస్తాడు. అది ఏదైనా చిన్నదే కానీ పెద్దదే కానీ ఏదైనా సరే మొదటిగా ఎక్కడికి తీసుకురావాలంటే ప్రథమ ఫలాలు మొదటిగా దేవుని యొద్దకు తీసుకుని రావాలంట. ఎప్పుడైతే దేవుని యొద్దకు తీసుకుని వస్తారో ఆ తదుపరి దేవుడు వారికి ఉన్న ప్రతి దానిని కూడా ఆయన ఆశీర్వదించి అనేకమైన ఫలములతో ఆయన వారిని నింపుతూ ఉంటాడు. హల్లెలూయా. మనం మేమే ఎత్తుకురాము, ఫలాలు ఎత్తుకొస్తాం, ఏమెత్తుకొస్తాం వచ్చినాయమ్మా. అది ఎన్ని మూటలు వచ్చినట్టే చెప్పండి, లెక్కేంటి? ఎన్ని వచ్చినాయి? నాకు వాట్సాప్ గ్రూప్లో 72 నెంబర్లు ఉన్నాయి, అంటే 72 ఫ్యామిలీలు ఉన్నట్టేగా. సరే 50 ఫ్యామిలీలు వేసుకోండి, మీతో వాళ్ళు ఎక్కడెక్కడ బయట ఉన్నారనుకోండి, 50 కుటుంబాలు. నేను ఒక మాట చెప్పనా,
మేము 2 నెలల నుంచి రాజుగారి దగ్గర బియ్యం కొనుక్కుంటున్నాం ఫస్ట్ టైం. కావాలంటే రాజుగారు ఈరోజు అడగండి. మేము సేవకొచ్చి ఈ 28 సంవత్సరాలు దాటిన తర్వాత కానుక బియ్యం కాకుండా బయట బియ్యం తినము, మీరిచ్చిన బియ్యమే తింటాం. 2 నెలల నుంచి మేము పోయిన సంవత్సరం ఇంట్లో ఒక కట్ట, ఈ సంవత్సరం మళ్ళీ సేవకులు వస్తారు మీటింగ్లకి, ఏ పడితే అవి వండటం బాగోదు అని చెప్పి మరలా ఇంకో కట్ట తీసుకొచ్చి 2 కట్టలు కొనుక్కున్న 28 సంవత్సరాల సేవ జీవితంలో మొదటిగా మేము బియ్యం కొనుక్కున్నాం. ఊపుకుంటూ వస్తారు ఏంటో మరి. పాట వినలేదా మీరు? ధరలో ఉన్న నీ ధాన్యములన్నీ కూడా ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. లెక్క ఏంటో తెలుసా? సిద్ధాంతం అసలు మీరు అన్నబట్టుకుంటున్నప్పుడు రోజు 3 పాటలు తీయవసలా. మీరు గిన్నెలో ఒక 4 డబ్బాలు బియ్యం పోస్తారండి కుటుంబానికి. మొదటిగా గుప్పుడు తీసి ఏం చేయాలి? ఒక డబ్బా పెట్టి డబ్బాలో పోసి మూత వేసేయండి, అయిపోయింది ఆ రోజుకి. మళ్ళీ తెల్లవారే మళ్ళీ రెండోసారి బియ్యం కడిగి పెడతారుగా, మళ్ళీ ఒక 5 డబ్బాలు పోసుకుంటారు కడిగి పెడతానికి. ఆ గిన్నెలో ఒక గుప్పిడి తీసి ఏం చేయాలి? అక్కడ వేయాలి ఆ డబ్బాలు. ఇక 5 వారాలకి 5 గుప్పుళ్ళు బియ్యం కూడా ఇవ్వలేకపోతున్నారండి. అడుక్కునేవాడు వస్తే, మంచోళ్ళు వస్తే ఏం చేస్తారు? ఒక గ్లాసుడు మించే పోస్తారుగా. మరి అంతకంటే కూడా దయనీయమైందండి సేవకుల జీవితాలు. ఏమందండి? లగ్జరీగా తిరుగుతా, లగ్జరీగా బతుకుతా. మరి కనపడాలి కదా, అలాగా బట్టలు చింపేసుకుని పేదవాళ్ళలాగా ఉండకూడదు కదా. ఇది సిద్ధాంతము. ఏది నువ్వు తిను దాంట్లో ఏం చేయలేదు, తింటున్నప్పుడు సేవకులు కూడా మేము పోషించాలి అని ఒక గుప్పుడు. అక్కడ ఒక గుప్పుడేనండి, డబ్బాలు తోడమంటల, గిన్నెలు తోడమంటల, ఒక గుప్పిడి చాలు. సంఘమంతా తీసుకొస్తే ఇంకంతకు మించి ఏముంటుందండి భాగ్యము? ధనధాన్యములు దీవిస్తాడు ఆయన. వాటి వల్ల దేవుడు ఫలములు ఇస్తూ ఉంటాడు, ఫలములు ఇస్తూ ఉంటాడు, అనేకమైన కలిగిస్తూ ఉంటాడు. మేము తింటమే కాదండి, అనేక మంది సేవకులు ఉంటారు, లేనివారు, పేదవారు. అప్పుడు ఫోన్ చేసి, అయ్యా బియ్యం ఏమైనా ఉన్నాయా, రమ్మంటారా అంట. రేపు రండి అయ్యా, నేను రెడీ చేసి చూస్తానంట. ఆ బియ్యం వాళ్ళు కూడా తీసుకెళ్తారండి. వారు తినేటప్పుడు వారు ప్రార్థన చేస్తారు, అయ్యా ఈ ఆహారం ఇచ్చిన వారు దీవించండి, పండించిన వారు దీవించండి అయ్యా, ఇచ్చిన వారు దీవించండి అని. మా కొరకు కాకపోయినా మీ కొరకైనా ఇచ్చిన వారు ప్రార్థన చేస్తారుగా. ఇంతమంది సేవకులు మీకోసం, మీరు తినే ఆహారం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మీకేంటంటే బాధ? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం చేయవలసినదే. మనం ఈ విధంగా దొరికింది కదా, డబ్బాలు తోడి తీసుకురమ్మంటలా. మీరు తింటున్నప్పుడు మీ దానిలో నుంచి ఒక గుప్పుడు ప్రక్కన పెట్టండి, డ్రమ్ములో కాదు, గిన్నెలో తీసి ప్రక్కన పెట్టండి. మీరు తింటున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది, నిజముగా దేవుని ద్వారా మనందరం కూడా దీవించబడుతూనే ఉంటాం. హల్లెలూయా. కరోనా సమయంలో కూడా నేను చెప్పే ఎక్కడ కానీ అక్కడ కానీ కొంతమంది పనులకు వెళ్ళేవారు ఉన్నారు, కొంతమంది ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడని వారు ఉంటారు. ఇటువంటి వారు ఉంటే చెప్పండి, నేను సహాయం చేస్తాను. వ్యక్తిగతంగా చెప్పండి. ఎందుకంటే కొన్నిసార్లు తినేటప్పుడు అటువంటి వారు జ్ఞాపకం వస్తూ ఉంటారు, అయ్యో వారికి ఆహారం అందో లేదు. ఈరోజు మన ఫ్యాన్ కిందకు వచ్చిన చక్కగా ఆహారం తింటున్నాం, కొంతమంది తింటున్నారు లేదు. ఇటువంటి సమయం ఏ విధంగా ఉంటుందో వారి బ్రతుకుల్లో అని ఇక్కడ అక్కడ 2 సంఘాల్లో చెప్పినప్పుడు 1-2 ముందుకు వచ్చారు. వారికి మేము తినే దాంట్లో కొంత రైస్ ఇచ్చి, అమ్మ తీసుకోండి, వండుకోండి, అయిపోయినప్పుడు మరలా చెప్పండి, వ్యర్థము చేయవద్దు ఆహారం, ఏ భీవైనా సరే మీరు జాగ్రత్తగా వాడుకోండి అని. ఇలాగ కరోనా సమయంలో కూడా సహాయపడి ఉన్నాం. ఎందుకంటే మేము ఒక్కళ్ళమే తినేసేయటం కానీ కాదు, కానీ అనేక మందికి మేము సహాయం చేస్తున్నాం, పేద సేవకులకు సహాయం చేస్తున్నాం. అనేక మంది కూడా తింటున్నారు, వారు సంతోషిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇటువంటి పని ఎవరైతే మనం చేస్తూ ఉంటారో, ఇక్కడ రాయబడుతుంది, పాటుపడిన వారు వ్యవసాయకుడి మొదటి ఫలములో పాలు పంచుకొని ఉంటాడు. కాబట్టి మొదటి ఫలములు ఎప్పుడైతే దేవుని యొద్దకు తీసుకుని వస్తూ ఉంటారో, దేవుని యొద్దకు ఎప్పుడైతే మొదటి దానిలోంచి మీరు దేవునికి ఇవ్వాలన్న ఆలోచన కలిగి ఉంటారో, దేవుడికి అంతకు 2 అంతలుగా మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అట్టి దాన్ని అనుగ్రహిస్తాడని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. కొద్ది మాటలు దేవుడు మీ వినికిడులో దీవించి మిమ్మల్ని అందరినీ ఫలింపచేయునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, ఎప్పుడైతే దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ ప్రార్థన దేవుడు వింటాడు.
ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. రహస్యమందు చేస్తున్న ప్రార్థన దేవుడిని మీకు ప్రతిఫలం ఇస్తాడంట. రెండో మాటకి మనం విన్నాం కదా, దావీదు క్రియలు, దావీదు నీతి, ఆయన విశ్వాస్యతను బట్టి దావీదు జీవితంలో నిశ్చయంగా దీవించబడుతున్నాడు. ఆయన క్రియలను బట్టి విజయం పొందుకుంటామంటున్నాడు. శత్రువు శపించవలసిన శత్రువే సౌలే దావీదును దీవిస్తూనే ఉన్నాడట. మనము అదేవిధంగా దీవించబడి వారికి ఉంటే నిశ్చయముగా మన క్రియలు కూడా సరి చేసుకుంటే దేవుడు వాటి ద్వారా దీవెనల కర్తలుగా వాళ్ళు చేస్తూ ఉంటాడు. రూతు తన అర్థ ఇద్దరు కూడా పాత జీవితాన్ని విడిచిపెట్టేశారు. మోయాబు ప్రాంతం విడిచిపెట్టారు. సమృద్ధి గల యోధా బెత్లెహేముకి వచ్చి వారు అక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, యెహోవా మిమ్మల్ని ప్రతిఫలం ఇచ్చును. నిశ్చయంగా ప్రతిఫలం పొందుకున్నారు. దేవుని సువార్తను తెలియపరుస్తున్న సమరయ స్త్రీ దేవుని మాటలు ప్రజలకు ప్రకటిస్తూ మాటలు యందు ఆసక్తి కలిగి వాక్యములు యందు మనసు నిలిపి ఉంచిన ఈమె జీవితాన్ని బట్టి దేవుడు చక్కటి ప్రతిఫలం ఇచ్చి, ఇదిగో ఆమె కష్టపడుతుంది, ఆమె కష్టం తగిన ప్రతిఫలము పొందుకుంటుంది అని యేసు ప్రభువారు చెప్తా ఉన్నాడు. దేవుని మాటలు వింటారు. మనం ప్రభు దగ్గర ఫలము పొందుకోవాలనుకుంటున్నావా? ఫలము ఆశించాలనుకుంటున్నావా? ఎప్పుడైతే నువ్వు ఫలం ఆశిస్తూ ఉంటావో దేవుని రాజ్యంలో ఉంచబడిన ఆ చక్కటి ఫలాలు, ఆ చక్కటి వృక్షములను మనం చూడటానికి, వాటిని చూసి ఆనందించడానికి దేవుడు మనకి తగిన అవకాశాన్ని ఆయన కల్పిస్తూ ఉంటాడు. అటే విధంగా మన జీవితాలు దేవునిలో ముందు కొనసాగాలని తెలియపరుస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి జీవితాల్లో ఫలభరితంగా ఉన్నట్లుగా, వాక్యము ఫలించినట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు మాత్రమే ప్రార్థన చేయండి.